ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది అని తెలిపింది మంత్రివర్గం. సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది. పంటల బీమా పథకంకు ప్రీమియం చెల్లింపు విధి విధానాల ఖరారుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ముగ్గురు మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ తో కమిటీని నియమించింది. 2 రోజుల్లో చర్చించి అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కేబినెట్ ఆదేశించింది. ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా లేక ప్రభుత్వం చెల్లించాలా అనే అంశాన్ని ఖరారు చేయాలని కమిటీకి సూచించింది. 2 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కేబినెట్ కోరింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దీంట్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే రాకాసి చట్టం అని గతంలో ఎన్నికలకు ముందు ఎన్డీఏ భాగస్వాములందరూ కూడా చెప్పడం జరిగిందో ఆ చట్టాన్ని రిపీల్ చేస్తూ అంటే రద్దు చేస్తూ కేబినెట్లో ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు బిల్లుకు కేబినెట్ ఈరోజు ఆమోద ముద్ర తెలిపింది. దీంతో పాటు కొత్త ఇసుక విధానానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలు రూపొందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల శాఖ సంబంధించి 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీని ఇస్తూ మంత్రివర్గం ఈరోజు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రైతుల నుంచి కొనుగోలు చేసినటువంటి ఏదైతే ధాన్యం ఉంటుందో ఆ నిమిత్తం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రూపాయల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ రుణం తీసుకునేందుకు సుమారు 3,200 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీతో ఆమోద ముద్ర కేబినెట్ వేసిన పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీ సమావేశాలపైన కూడా కేబినెట్ భేటీలో ఈరోజు చర్చ జరిగింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అనే దానిపైన కూడా కేబినెట్లో చర్చ జరిగింది. ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలా లేదా ఆర్డినెన్స్ పెట్టాలా అనే అంశంపైన కూడా కేబినెట్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు బీఏసీ సమావేశంలో అవసరమైతే ఇంకా అసెంబ్లీ సమావేశాల తేదీలు పెంచుకునే అవకాశం కూడా లేకపోలేదు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవుతాయి అసెంబ్లీ సమావేశాలు. అదేవిధంగా శ్వేతపత్రాల ప్రస్తావన కూడా అసెంబ్లీ సమావేశాల్లో తెచ్చే అవకాశం ఉంది. ఇక వీటితో పాటు ప్రధానంగా ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయిలో మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ఉంటే వాటినన్నింటినీ కూడా అప్పట్లో మూసివేశారు. ఇప్పుడు తిరిగి వాటిలో 180 అన్నా క్యాంటీన్ల వరకు ఆగస్టు 15 తెరిచేందుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేస్తున్న పరిస్థితి. దానికి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడిన పరిస్థితి అయితే ఉంది. 3 పూట్ల కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పేదలకు 5 రూపాయలకు అందించేందుకు ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇది చాలా కీలకమైన నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు ఉచిత బస్సుకు సంబంధించి ఏదైతే ఉదయం నుంచి ప్రచారం జరిగిందో దానికి సంబంధించి దశల వారీగా మేము ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటాం. ముందుగా ఉచిత ఇసుక ఇచ్చాము, తర్వాత అన్నా క్యాంటీన్లను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాగే అదేవిధంగా ఉచిత బస్సు అంశంపైన ఇప్పటికే 3 రాష్ట్రాల్లో ఆర్టీసీ అధికారులు వెళ్లి అక్కడ జరుగుతున్న ఉచిత బస్సు ప్రయాణాలకు సంబంధించి జరుగుతున్న అంశాలను అధ్యయనం చేశారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని కూడా కొద్దిసేపటి క్రితం రవాణా శాఖ మంత్రి చెప్పడం జరిగింది రాంప్రసాద్ రెడ్డి. మరి కాసేపు ఆయన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటు ఇతర అంశాలైనటువంటి ఏదైతే అన్నా క్యాంటీన్ల వ్యవహారం చాలా సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. దీంతో పాటు ఈరోజు కేబినెట్లో ప్రధానంగా 4 ప్రధాన అంశాలుగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించిన రుణాలకు సంబంధించి కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అతి కీలకంగా దాని మీద ఎక్కువ చర్చ జరిగినట్టుగా మనకు అందుతున్న బట్టి సమాచారం బట్టి తెలుస్తోంది. దీంతో పాటుగా ఒక్కో నిర్ణయం కూడా దశల వారీగా తీసుకుంటాం. ఇప్పటికే వచ్చిన నెల రోజులు 15 రోజులు గడవక ముందే 1000 రూపాయల పెన్షన్ను పెంచాం. అదేవిధంగా తర్వాత ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అన్నా క్యాంటీన్లను ఓకే చేసాం. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కూడా అందిస్తామని మంత్రులు చెబుతున్న పరిస్థితి. వీటన్నిటి మీద కూడా ఈరోజు కేబినెట్లో 4 ఎజెండా అంశాలు అయినప్పటికీ కూడా నాన్ ఎజెండా అంశాలు కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.